హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్ ఇంటరా? మీరు నిజంగా జాబ్స్ కోసమే చూస్తున్నారా అండి వీడియోస్? లేదులేండి, అబద్ధం చెప్తున్నారు కదా. కాదా? ఇంటర్ మాత్రమే క్వాలిఫికేషన్ మీకుంటే నిన్న మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కేవలం ఇంటర్తోనే వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్నారని చెప్పి నిన్న రాత్రి మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా జాబ్స్ గురించి అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట, జెన్యూన్ జాబ్ అప్డేట్స్. సో మనకు 1676 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే ఏం మించిపోయింది లేదు, ఖచ్చితంగా ఇప్పుడు చూడండి. సో చూసి అప్లికేషన్ పెట్టుకోండి, మీకోసం నిన్న అప్లోడ్ చేశాను. సో ఇకపోతే ఈ యొక్క వీడియో విషయానికి వస్తే మనకు ఇంటర్తోనే మరొక అద్భుతమైన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇంటర్ మాత్రమే అర్హత, చేరగానే శాలరీ 45,000 రూపాయలు. ఎందుకంటే ఈ ఉద్యోగాలు విడుదలైన డిపార్ట్మెంట్ అలాంటిదన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, 10th కానీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఎక్కడ ఏ జాబ్స్ ఉన్నా సరే వెంటనే అప్డేట్ చేస్తాం, మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్లో నేను మీకు చెప్పేది, ఎందుకంటే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ టైం వేస్ట్ చేయను. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదండి. సో 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 3 కూడా అన్రిజర్వ్డ్, ఎవ్వరికి కేటాయించబడలేదు, అందరికీ సమాన అవకాశం అన్నమాట. లెవెల్ 3 ప్రకారంగా శాలరీ, లెవెల్ 3 అంటే 21,700 రూపాయలని మనకు అర్థం. సో అంటే వీళ్లకు జాబ్లో చేరగానే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 45,000 రూపాయల శాలరీ అయితే ఎవ్రీ మంత్ కూడా చేరగానే తీసుకోవచ్చు అనమాట. ఇంటర్ మాత్రమే అర్హత, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చాలామంది నన్ను వయసు ముందే చెప్పన్నా అంటున్నారు. సో దీనికి వయసు మినిమం 18 ఏళ్ళు, 27 ఏళ్ళు మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి. సో ఎందుకన్నా 45,000 రూపాయలు వస్తుంది అంటే ఇది విడుదలైన డిపార్ట్మెంట్ అలాంటిదండి. సో మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి, సో ఇలాంటి కాలేజెస్లో కానీ, నేను నిన్న చెప్పిన జైలు వార్డెన్ ఉద్యోగాలు అలాంటి వాటికి కానీ శాలరీ నిజంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేసుకుంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చండి. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేది ఎక్కువగా జూనియర్ అసిస్టెంట్ పైన ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మర్చిపోకుండా అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ కూడా ముందే వినండి, జూలై 31 లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ నుండి జాబ్స్ కోసం చూస్తూ ఉంటే ఈ యొక్క జాబ్స్కి కూడా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నార్మల్ సబ్జెక్టులే అండి, మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, అవే సబ్జెక్టులు అనమాట. బాగా ప్రిపేర్ అవ్వండి. సో వాటిపై నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఏజ్ అనేది 18 నుంచి 27, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే సో మీ వయసు 18 నుంచి 27 ఉండాలంటే గ్రూప్ సి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో మీకు అవి తెలిసిందే. ఇకపోతే మనకు క్వాలిఫికేషన్ చూడండి, సీనియర్ సెకండరీ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే చాలు, టైపింగ్ వచ్చి ఉండాలి అంతే. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. సో ఇంటర్తోనే మనం ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే ఎంపిక చేసుకుంటారండి ఈ ఉద్యోగాలకు. సో ఇక మనం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మనకు ఫీజు అనేది జనరల్, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 500 రూపాయల ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్, ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు లేదు. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మనకు పోస్టింగ్ అనేది ఇనిషియల్గా పుదుచ్చేరిలో ఉంటుంది, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మన దేశవ్యాప్తంగా ఉన్నాయి. సో మన రాష్ట్రాలకు కూడా మనం ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ముఖ్యమైన విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా పుదుచ్చేరిలోనే ఉంటాయి, అక్కడికి వెళ్ళి రాయాలండి. సో కాబట్టి ఇంటర్తో జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఈ వీడియోని మిస్ అవ్వద్దు. అలాగే నిన్న పెట్టిన జైలు వాడిన ఉద్యోగాలు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.